పర్వతములు మీ చుట్టూ ఉన్నాయి, అగ్ని గుర్రములు మీ చుట్టూ నేను కావలి ఉంచుతాను అని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, తెల్లని గుర్రమును జకరియా చూశాడు. ఆ తెల్లని గుర్రం ఏంటంటే విజయమునకు సాదృశ్యం. ఆ తెల్లని గుర్రము దేన్ని చూపెడతా ఉందంటే విజయ సూచకమును చూపెడతా ఉంది. జయించుచున్నటువంటి వాడు తెల్లని గుర్రము మీద కూర్చున్నాడని ప్రకటన భక్తుడు ప్రకటన గ్రంథములో రాసుకొచ్చాడు. అయ్యా, ఎలాగూ జయించాలి? నలుదిశలో ఉన్నవారు చూస్తే బలవంతులు, శక్తివంతులను చూపెడతాను. ఈ కొమ్ములు ఎలాగూ నేను వాటిని ఎదిరించగలను? దేవుడు చెప్పాడు, నలుగురు కంసాలు వారిని చూపెట్టాడు. కంసాలు వారు నాశనం చేయటానికి కాదు, కంసాలు వారు బాగు చేయటానికే. కంసాలు వారిని ఎందుకు చూపెట్టాడంటే నాశనమైన దానిని నేను మరలా బాగు చెయ్యబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నలుమూలల ఉన్న కొమ్ములు నేను విరిచి వెయ్యబోతా ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తోంది, నాశనము చేయటానికి కాదు, నాశనమైన దానిని బాగు చేయటానికే నేను లోకములోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డల ప్రభువు చూపెట్టిన ఆ దర్శన భావం ఏమిటంటే ఆయన మాట్లాడతాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో, ఆ కొమ్ములు ఎదిరించగలిగిన సామర్థ్యం నాకు ఉండదా? వాటిలో వచ్చిన విజయాన్ని చూడలేనా? ఆ బలాన్ని, శత్రు బలాన్ని నేను ఓడించలేనా? నా జీవిత కాలం అంతా శ్రమ పడవలసి ఉందేనా అని అడిగితే ప్రభు చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 1 సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం, యెహోవాతో వాదించి వారు నాశనమగుదురు. ఇంకొకసారి, యెహోవాతో వాదించే వారందరూ కూడా నాశనమవుతారు. అంతేకాదు, పరమండలములో నుండి ఆయన వారిపై ఉరుములు గర్జించేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 10వ వచనాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాతో వాదించే వారు ఏమైపోతారు? నాశనమైపోతారు. మనుషులతో కాదు, సర్వశక్తి గల దేవుని మీద వాదన పెట్టుకుంటే వారు నాశనం అవుతారు. బలమైన కొమ్ములే కావచ్చు, కానీ ప్రజలు, దేవుని ప్రజలు, వారు నలుదిశలో ఉన్నవారు బలమైన వారే. వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని ప్రజలతో వాదన పెట్టుకుంటే బలమైన కొమ్ములు సైతం విరచగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అందుకంటాడు, కింద లైన్లో మీరు చదువుతుంటాడు ఆయన, లోకపు సరిహద్దులోగా ఉండి వారికి ఆయన తీర్పు తీర్చును. ఇంకొకసారి, లోకపు సరిహద్దులలో ఆయన తీర్పు తీర్చెను. ఎవరికి తీర్పు తీరుస్తాడైనా? లోకపు సరిహద్దుల్లో నువ్వు నిలబడిపోయావు. ఇప్పుడు దేవుడు మన పక్షమున ఉండి మన పక్షమున యుద్ధము చేసి బలమైన కొమ్ములు సైతం విరిచేయగల సామర్థ్యం కలిగిన వాడైన ఆ కొమ్ములను కత్తిరించడానికి కంసాలి వారిని ఎన్నుకున్నాడు. దానిని బాగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కూడా ఆయనే. అయితే వాక్యం ఏమని సెలవిస్తా ఉంది ఇక్కడ? లోకపు సరిహద్దులలో ఉన్న వారిని ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన మన పక్షమున ఉండాలంటే ఏదో పక్కొచ్చే సరిహద్దులో, సరిగా బార్డర్లో నువ్వు నిలబడకు. క్రైస్తవ జీవితాలు మన పక్షమున దేవుడు ఎందుకు యుద్ధములు చేయలేకపోతా ఉన్నాడంటే లోకపు సరిహద్దులోగా మనం ఏమైపోతా ఉన్నామంట? నిలబడిపోతా ఉన్నాం. సరిహద్దులో ఉండిపోయావు. అటు ఇటు కాకుండా వాక్యములో చూస్తాం. పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉంటే ఒక యవనస్తుడు ఐతూకు అనేవాడు ఎక్కడ కూర్చున్నాడు? కూర్చుంటే లోపలైనా కూర్చోవాలి, బయట అయినా కూర్చోవాలి. కానీ ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. పడితే అటు పడిపోతాడు, లేదా ఇటు పడిపోతాడు. అటు పడితే చస్తాడు, ఇటు పడితే మధ్యలో వాక్యం ఆగిపోద్ది, జరిగే పరిచర్య ఆగిపోద్ది. కూర్చునే విధానము, ఎక్కడ కూర్చుంటే క్షేమము అక్కడ కూర్చోవాలి. వాడు సరిహద్దులలో కూర్చుంటే దేవుడు మన పక్షమున ఎలాగూ యుద్ధాలు చేయగలడు. కాబట్టి ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా ఉండు. నులివెచ్చనగా ఉంటే నీవు నా నోటిలోంచి నేను ఉమ్ము వేయనుద్దేశించుచు ఉన్నాను. క్రైస్తవ జీవితంలో నులివెచ్చని క్రైస్తవ జీవితాన్ని దేవుడు కోరుకోడు. ఆ నులివెచ్చని క్రైస్తవ జీవితము దేవుడికి అసహ్యకరమైనది. అందుకే కింద లైన్లోకి వచ్చేసరికి అంటాడైనా, తాను నియమించిన రాజునకు ఆయన
బలము ఇవ్వగలడు. తాను అభిషేకించిన వారికి ఆయన